ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మార్చి 3వ తేదీన హోలీ, చంద్రగ్రహణము ఒకే రోజు వచ్చాయి. కావున హోలికా దహనము ఎప్పుడు చేయాలి? గ్రహణ సూతకాలం ఏ సమయంలో ఉంటుంది? చంద్రగ్రహణం రోజున భోజన సమయము, దేవుని విగ్రహాలను మరియు పూజా గదిని శుభ్రపరుచుకునే సమయం గురించి తెలుసుకుందాము. 100 సంవత్సరాల తర్వాత హోలీ రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు సంభవిస్తుంది. దీనివల్ల చంద్రుడు ఎరుపు రంగులోకి మారుతాడు. అందువలన బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఈ చంద్రగ్రహణము పూర్వ పాల్గొనే నక్షత్రంలో సింహరాశిలో ఏర్పడుతుంది. భారతదేశంలో చంద్రగ్రహణము పాక్షికంగా కనిపిస్తుంది. అందువలన సూతకాల నియమాలను పాటించాలి. 2026 సంవత్సరంలో మార్చి 3న చంద్రగ్రహణము సూతకాలము గ్రహణ సమయానికి 9 గంటల ముందుగానే చెల్లుబాటు అవుతుంది. భారత కాలమానం ప్రకారము సూతకాలము ఉదయం 6 గంటల 20 నిమిషంలకు ప్రారంభమవుతుంది. గ్రహణ సమయంలో సూతకాలానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గ్రహణ ప్రారంభ సమయము 2026 సంవత్సరము మార్చి 3వ తేదీ మధ్యాహ్నము 3 గంటల 54 నిమిషాలు. గ్రహణ ముగింపు సమయము 2026 సంవత్సరము మార్చి 3వ తేదీ రాత్రి 7 గంటల 41 నిమిషాలు. పాల్గొన పూర్ణిమ తిథి ప్రారంభము 2వ తేదీ మార్చి 2026 సోమవారం సాయంత్రం 5 గంటల 55 నిమిషములకు ప్రారంభమై 3వ తేదీ మార్చి 2026 మంగళవారం సాయంత్రము 5 గంటల 7 నిమిషాల వరకు పూర్ణిమ తిథి ఉన్నది. హోలికా దహనానికి శుభ ముహూర్తము 2వ తేదీ మార్చి సాయంత్రము 6 గంటల 22 నిమిషాల నుండి రాత్రి 8 గంటల 50 నిమిషాల వరకు. భద్రకాలము మార్చి 3వ తేదీ ఉదయం 1 గంట 25 నిమిషాల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. ప్రదోషకాలంలో పూర్ణిమ తిథి ప్రకారము మార్చి 2వ తేదీ సాయంత్రము హోలికా దహనము జరుపుకోవాలి. భద్రకాలానికి ముందుగా హోలికా దహనాన్ని జరుపుకోవాలని పండితులు చెప్తున్నారు. సాధారణంగా చంద్రగ్రహణానికి 9 గంటల ముందు నుంచే సూతకాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో భోజన నియమాలను పాటించాలి. ఉదయం 6 గంటల 54 నిమిషాలలోపు భోజనం ముగించాలి. ఆరోగ్యవంతులు, యువకులు మధ్యాహ్నం భోజనం చేయకూడదు. అయితే పసిపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు మరియు గర్భిణీ స్త్రీలు మధ్యాహ్నం 12 గంటల వరకు తేలికపాటి ఆహారం తీసుకోవచ్చును. 2026 సంవత్సరము మార్చి 3వ తేదీన సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణము రాత్రి 7 గంటల 41 నిమిషములకు పూర్తవుతుంది. శాస్త్రం ప్రకారము గ్రహణం విడిచిన తర్వాతే శుద్ధి ప్రక్రియ ప్రారంభించాలి. రాత్రి 7 గంటల 41 నిమిషముల తర్వాత గ్రహణం పూర్తిగా విడిచిన వెంటనే తల స్నానం ఆచరించాలి. ఆ తర్వాతే పూజా గదిలోకి ప్రవేశించి విగ్రహాలను శుభ్రం చేయాలి. విగ్రహాలపై ఉన్న దర్భలను తీసివేసి శుద్ధ జలంతో, వీలైతే గంగాజలం కలిపిన నీటితో విగ్రహాలను అభిషేకించి తుడిచి గంధం కుంకుమతో అలంకరించుకోవాలి. విగ్రహాలతో పాటు పూజా గదిని, దీపారాధన కుందులను కూడా శుభ్రం చేసుకోవాలి. పటాలు ఉంటే వాటిని తడిగుడ్డతో తుడిచి శుద్ధి చేయాలి. శుద్ధి పూర్తయిన తర్వాత దీపం వెలిగించి స్వామికి ధూపం వేసి ఏదైనా పండు లేదా బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి. గ్రహణం తర్వాత చేసే ఈ పూజ వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయి. గ్రహణము రాత్రివేళ ముగుస్తుంది కాబట్టి ఆ సమయంలో ఆ రాత్రికి విగ్రహాలను నీటితో శుద్ధి చేసి దీపం వెలిగిస్తే సరిపోతుంది. మరుసటి రోజు అనగా మార్చి 4వ తేదీ బుధవారం ఉదయం యథావిధిగా నిత్య పూజ చేసుకోవచ్చును.